Bye, mommy. Bye. Happy journey. Thank you. Happy journey, mom. Bye, friends. Bye, friends. హాయ్ ఫ్రెండ్స్, మేమందరము తెనాల్లో స్టార్ట్ అయ్యాము. పినాకిని ఎక్కి విజయవాడలో దిగుతాము. మాకు అక్కడ 12:30కి ట్రైన్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తారా చూడండి. నేను వాయిస్ ఇవ్వకుండా చెప్పండి. హాయ్ హాయ్. పిల్లలు మీరు వెళ్తున్నారంట? పిల్లవే అప్పుడు నేను ఉన్నాను అంకుల్. అంతా కూడా తీసి మార్నింగ్ అందుకు డైరెక్ట్ గా పెట్టారు. క్యాప్షన్ ఏం పుష్ప2 కూడా వచ్చింది. అది కూడా చెప్పండి. హాయ్ చెప్పు. చెప్పు. మరే పెళ్ళప్పుడు ఇట్లా చిన్నగలండి. అమ్మమ్మ ట్రైన్ కదలేద్ది. ఓకే జాగ్రత్త. జాగ్రత్త. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ ఆంటీ. గంగా కావేరి ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది. ఇందాక ఇది ఉందని నాకు తెలియదు. ఇది ఉందని నాకు తెలియదు. ఇది ఉంటే చక్కగా డీప్గా చూసేదాన్ని. నార్త్ రెస్టారెంట్ ఉంది ఆడే డైరెక్ట్గా పెట్టేస్తా. ఎందుకు కానీ జాబ్స్ ఇదిగో మధ్యలో ఎవరిదే ఆంటీదా? 56 మంది ఆంటీ. అటు ఇచ్చేసి నాది అటాంకి ఇచ్చేసి. ఎర్ర బ్యాగ్ ఎవరిది అడుగు. ఎర్ర బ్యాగ్ ఫ్రెండ్స్ నాది 58 నెంబర్. ఓకేనా? ఇదిగో పిల్లో అండ్ బెడ్షీట్ అండ్ దుప్పటి. ఓకేనా?
బండి ఒక 1 అవర్ లేట్గా వచ్చింది. 12ంటికి రావాల్సింది, 1 గంటకు వచ్చింది. నైన్త్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు. వచ్చాము, అందరం సెట్ అయ్యాము, ఇంకా పడుకోబోతున్నాం ఫ్రెండ్స్. రేపటి వీడియో తప్పకుండా చూడండి. డైలీ 7కి పెడతాను మార్నింగ్. మా కాశీ, అయోధ్య, నైమిషారణ్యం టూర్ మీరందరూ చక్కగా చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చక్కగా అన్ని వివరంగా పెడుతున్నాను అనమాట. ఇదిగో మేము ఏసీ బుక్ చేసుకున్నాము, ఓకేనా. ఇదిగో మా వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ సెట్ అవుతున్నారు. ఎవరి వాళ్ళు బెడ్షీట్ వేసేసుకొని పడుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరు సెట్ అయ్యారు. ఓకే 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 సెట్ అయ్యారు అందరూ. మ్యాక్సిమం అందరిది మిడిల్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ వచ్చినాయి. ఓకే ఓకే బాయ్ చెప్పు. డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తున్నా నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా బెడ్, ఓకేనా. ఇది డోర్. ఓకే ఫ్రెండ్స్, డైలీ తప్పకుండా మా టూర్ అంతా వివరంగా మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మేము టూర్ ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడ ఎక్కాము, ఎక్కడ దిగాము అనేది మీకు వివరంగా చూపిస్తాను. ఇందాక 8:30కి పినాకిని ఎక్కామని చెప్పా కదా, తెనాలి పినాకిని ఎక్కాము. 8:30, 9కో వచ్చింది సంథింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి 9:40 అట్లా అయింది. ఇంకా అందరం తెచ్చుకున్న లంచ్ ఇంట్లో తినలేదు, మా హడావుడిగా వచ్చేసాము. ఇంకా తినేసేసి కూర్చున్నాము. ట్రైన్ కొంచెం 1 అవర్ లేట్లో ఉంది, 1:15కి అట్లా వచ్చింది. అది 9కి వచ్చేసింది, వచ్చాము. ఓకే, మీకు ఇందా చెప్పా కదా ఇదంతా వివరంగా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాము. మేము ఏమేమి టిఫిన్స్ తెచ్చుకున్నాము, ఎట్లా ఎంజాయ్ చేసాము అనేదంతా మీకు వివరంగా చెప్తాను. చక్కగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఫ్రెండ్స్ అందరం లేచాము, బ్రష్లు చేసుకున్నాము. టైం ఎంత అయింది? 8:30 అయిందా? 8 అయింది. ఓకే, హాట్ వాటర్ తాగుతున్నాము. డైలీ మొత్తం మాట్లాడేస్తున్నా ఆడియో, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎడిటింగ్ చేయకుండా పంపించేస్తా. హాట్ వాటర్ తాగుతున్నాము, క్లైమేట్ కూల్గా ఉంది. ట్రైన్ కూడా ఇప్పుడే ఆగింది. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరున్నారు మన వాళ్ళు ఇక్కడ? ఓకే ఓకే, నిన్ను నువ్వు తీసుకోవే. ఇది మరీ బాగుంది. ఫ్రెండ్స్ మేము సీక్రెట్గా కాఫీ పెట్టుకుంటున్నాము. వాటర్ బాటిల్ తీయాలి, ఇది కూడా తీయాలి. అది ఇవి కూడా పైకి వేద్దామండి. చాలా బిజీగా ఉన్నారు చూసావు మా వాళ్ళు. ఇదిగో ఇది కవరింగ్, ఇదిగో మాట్లాడు ఇప్పుడు. వాటర్, పాల ప్యాకెట్ ఒకటి ఉంది. పాల ప్యాకెట్ వస్తుంది కావాలి. వాటర్ నా దగ్గర పెట్టేది. స్టేషన్లో తెలియకూడదు పెట్టుకుంటున్నామని ట్రైన్లో, అందుకని సీక్రెట్గా కప్పేసాము. ఇక్కడ అడ్డం ఉండి పెడుతున్నారు. ఫ్రెండ్స్ పవర్ చాలా లేదు, కంటే ఎక్కువ పవర్ కావాలి, ఇంక అందుకని తీసేసాను. ఇంకా పవర్ చాలా ఆఫ్ అయిపోతాయి.
అందుకని ఈసారి వచ్చి తీసుకున్నాను. మేము పోయినసారి మేము కూడా పెడితే పని చేయలేదేమో అనుకున్నాం. పని చేయలేదేమో అనుకుంటే తర్వాత పవర్ చాలా లేదు, కరెంట్ పవర్, అందుకని ఇంకా ఆఫ్ చేసేసి లోపల పెట్టేస్తున్నాం. పోయినసారి ఇదిగోండి టిఫిన్ టైం అయింది. అదే ఇదిగో పొడుము కారపొడి పంచదార. అంటే పొద్దున్నే ఇది చిన్న సైజు ఉన్నాయి. ఈ మళ్ళీ సాయంత్రం చపాతీకి పనికొస్తాయి. బ్యాగ్ ఫ్రెండ్స్, ఈ పూట బ్రేక్ఫాస్ట్ దోశలు, వేపుడు పిండి, అల్లపు చట్నీ, శనగపప్పు చట్నీ. నైన్ అయింది, ఇంకా టిఫిన్ తింటున్నాం అన్నమాట. వేపు పిండి పెట్టించుకోపోయావా? బాగుందా? ఇంకా ఇంకెవరున్నారు మన వాళ్ళు ఇక్కడ? క్లీనింగ్ అబ్బాయి వచ్చారు, క్లీనింగ్ చేశాను. క్లీనింగ్ అబ్బాయి తెలియాలి కదా మరి. అంత నీట్గా చక్కగా చింపుకుంటూ వెళ్ళాడు ఒక అబ్బాయి. ఇప్పుడు తుడుచుకుంటా వెళ్తాను అన్నమాట. ఎక్కడ దొక్కలు అక్కడ పడేయటం లేకుండా చక్కగా క్లీన్ చేస్తున్నారు. అమ్మ అవగొట్టండి అమ్మ, అయిపోయింది. కలిపి అప్పుడు దానిమ్మకాయ కాకుండా నెక్స్ట్ మాకు 11:30కి మళ్ళీ ఉందన్నమాట టిఫిన్ సెక్షన్. సాయంత్రం 5ంటికి ఆ ట్రైన్ అబ్బాయి వచ్చి బెడ్షీట్లు అవి ఇస్తున్నాడు అన్నమాట. ఎవరి బెడ్షీట్స్ వాళ్ళకి ఇది నాగపూర్. టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 11:30 అయింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఎక్కారు, అందుకని వీళ్ళకి బెడ్షీట్స్ అవి ఇస్తున్నాడు. బై అడ్జస్ట్. వెల్కమ్, విషింగ్ ఏ హ్యాపీ జర్నీ. చెన్నై డివిజన్. 2 bedsheets and 1 hand towel. If you are not satisfied with the quality of linen, sleeping or beds. ఇప్పుడు చూపించండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయి జాంకాయ టైం వచ్చిందనమాట మాకు. వీళ్ళ చెట్టుకాయలు, శాంతి వాళ్ళ చెట్టుకాయలు అనమాట, జాంకాయలు. మేము షాపింగ్ చేస్తున్నాం ట్రైన్లో. సింగిల్ పీస్ ఇంకేం కావాలమ్మా? ఎవరికైనా ఇంకేం కావాలి? ఈ పట్టాలా? ఏ పట్టాలు బాగుంది. ఎంత ఇవి? వస్తున్నాయి. నేత్రాలు అందం చేస్తున్నా, వాడికి పిచ్చి. 80 రూపీసా? ఆయన చెప్తున్నాడు, మనం 40. ఎంత? 80 రూపీస్. కరెక్ట్ రేట్. ఫైనల్ రేట్ 80 రూపీస్ చెప్పేవాడు, మేము 30 రూపీస్ అడిగాం. వాళ్ళ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. 40కి అడిగాం మేము. అది 50కి వస్తాడు. చెప్పండి. ఫైనల్ 50 రూపీస్. ఫైనల్ 40 రూపీస్. 50 రూపీస్. 40 రూపీస్. 40 రూపీస్ ఫిక్స్. 40 రూపీస్ కానీ. సరే వద్దులే. లాస్ట్ చెప్పే కదా. మేము ఇప్పుడు పాటలు ప్రాక్టీస్ అవుతున్నాం అనమాట. ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ అవుతున్నాం. జస్ట్ కందిరి కూడా తెచ్చాం. అక్కడ ఆయన తాళం ఏమంటాడు? ఎప్పుడు పుట్టింది
చేసుకుంటా నేను ఏమండి పాట పాడేటప్పుడు తీసుకుంటాం మా ఇప్పుడు లోపల ఉన్నాయి టీచర్ గారు ఆ రకంగా బుక్స్ తెచ్చుకోమండి తెచ్చుకున్నాము లోపల ఉన్నాయి శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయమూర్తి శరణు కౌశిక వాహన శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక ఇంకొక షాపింగ్ అబ్బాయి వచ్చాడు. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అమ్మాయి పెట్టుకొని చూడండి ఒకళ్ళు. చిన్నపిల్లలకైతే కత్తి అసలు అమ్మో ప్లాటినం లాగుందిగా అసలు. చూసిపోయా మళ్ళీ అలా చెయ్యాలి ఏదో టైం పాస్ చూసి ఇస్తాం కానీ ఎంత ఇవి 20 రూపీస్ అయితే 40 అని చెబుతుంది. 20 రూపీస్ వద్దులే తీసుకో. 20 అయ్యే అంతే. బాగుంది కదా 4 ఎట్లా ఇస్తా 40 రూపీస్ కమిషన్ సెల్లింగ్ 40 రూపీస్ ఇస్తా. ఇటు చెప్పు 440 అడగండి అట్లా అని అడగండి అమ్మాయి. అదే 30 రూపీస్ బాబు ఉండు ఒక్క పీసు ఎంత చెప్పు. ఒక్క పీసు అమ్మా 3 సెట్ 100 రూపాయ 1 సెట్ 40 రూపాయ ఫైనల్. అబ్బా ఒక్కటైతే 40 రూపాయలు 3 అయితే 100 రూపాయలు అంతేనా? ఓకే ఓకే ఆ పని చేద్దామే. ఇది నాకు దాంట్లో చాలా ఉన్నాయి. ఒక సెట్ అయితే 40 తొందరపడద్దు 20కి లక్ష ఇంకా ఉన్నాయి. ఇదిగో పై పైన చూసి అన్ని ఒళ్ళో పెట్టండి. అడుగును బాగున్నాయి. 20 అమ్మాయి అడుగును బాగున్నాయి. పై పైన ఇక్కడ పెట్టండి. 4 పీసెస్ 100 4 పీసెస్ ఆంటీ తను చెప్పింది అంతే 4 పీస్ అండి. कोई नहीं देखा वो मुझे नहीं मिलता. లేదు చేస్తారు ఇప్పుడు. డబ్బా ఖాళీ अम्मा वो डब्बा वाली बात नहीं अपने को भी ఇచ్చేసి అయిపోయింది. చేతులుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఏం అన్ని తీసుకోపోతే అడుగుతాడు. ఏం మోసుకెళ్తావులే. అంతే अम्मा 4 పీస్. సరే పట్టుకో. ఇదిగో ఇచ్చేసేయ్. పట్టుకో. కుదిరితే ఇవ్వయ్యా లేకపోతే తీసుకెళ్ళి జనాల్లోనే ఇక్కడ దాకా ఎందుకు మోసుకుపోవడం. తెలివి తక్కువ అనుకుంటామా? అటు పోయి ఏం వస్తాయిలే. ఆయన ఇస్తానన్నాడు ఇందాక 100కి 3 ఒక్కసారి ఇవి 4 అడిగారు. ఇస్తాన్నాడు ఇప్పుడు 4. నువ్వు కొనుక్కో. 100కి 3 ఫ్రెండ్స్. 100కి 3 జతలు. 4 100కి 4 100కి 3 రాదండిలే పోనీ. అందరు తీసుకోండి. ఆంటీ ఇందాకటి ఉన్నాయి. హలో अलग अलग అలాగ వేరు వేరంట. కింద డబ్బా చూడండి. అవి అన్ని తీసుకోండి. తీసుకుంటా. ఏమి కొనకూడదు అంటున్నా 100 రూపాయలు కానీ ఫస్ట్ రోజు ఇంకా నిద్రపోలా. వరుస తీయకూడదు అనుకున్నా. పెట్టు ఇది హలో బాగానే ఉన్నాయి. తీసుకుంటావా? ఇది ఒక సెట్ నాకు వద్దు. ఇది నీకు 2 బాగున్నాయి. పర్వాలా 100కి 3 అంటే 30 రూపాయలే కదా. బాగున్నాయి. ఆంటీ పోగులు అటు సైడ్ చూడుదా ఒక అడిగి అదే పార్వతి 3 జతలు 100. ఈ ఒక సెట్ అట్లాగా 3 సెట్లు 100 రూపీస్. ఇవి 2 సెట్లు. ఇంకో సెట్ హాఫ్ 100 రూపీస్. ఇది 35 అని చెప్పు. ఇది సెట్ వచ్చినప్పటికి 35 రూపీస్. ఆంటీ
ఆంటీ ఏదో ముత్యాలు ఇంత బాగున్నాయి ఉయ్యాల్లో ఉన్నట్టున్నాడు కృష్ణుడు. బాగుంది. ఏదో ఒకసారి చూద్దాం. ఇవి కూడా అదే రేటా? మెడలో పెట్టు. ఇవి ఇంకో మోడలు. ఇవి వచ్చేటప్పటికేసి 80 రూపీస్. అంటే 150 చెప్పాడు, 100కి వచ్చి మళ్ళీ 80 రూపీస్కి వచ్చాడు. బాగు ఫేస్ దీని అంటే బండ ఫేస్ కాబట్టి ఈ బాగున్నాయి అన్నిటికంటే. అంత సన్న ఫేస్ కృష్ణుడు ఉయ్యాల్లో ఉన్న కృష్ణుడు పిల్లలు మోడల్స్ ఫుల్ ఫ్రాక్ ఎవరో ఒకరికి ఇస్తారులే కానీ అయ్యే సేమ్ పీస్ మన అబ్బాయి. ఇలాంటిది ఉందా ఇంకొకటి? సేమ్ పీస్. కలర్ చేంజ్ అయినా పర్లేదు. ఎట్లా పెట్టుకోవాలి? అదే రింగ్ లాగమ్మా. ఇదిగో మనం చిన్నప్పుడు రింగ్స్ పెట్టుకున్నాం చూడక్క. తెలుసు అమ్మ ఇవి ఎంత బరువు నేను పట్టుకోసారి చెవులండి పెట్టుకుంటే నేను పట్టుకుంటా. ఇలాంటి పేరు ఇలాంటిది సేమ్ పీస్. ఇలాంటి అంటే వేరే వాళ్ళ ఫోన్ చేసి తెప్పిస్తాడు. ఉంటారు కదా శాంతి ట్రైన్ చిన్నదే కదా. ఇవద్దు మోడల్ విడిగా పెట్టుకో. నువ్వు పెట్టుకుంటావా? పెడదామనే కదా నీ సైజు. ఆగు. ఎలిఫెంట్ ఇది మనం తీసుకుంది. సిల్వర్ తీసుకున్నావు కదా. గోల్డ్ లోనా? రింగులు మరి నీ ఫేస్ కి ఇదిగా అయిపోతున్నాయి. బరువు ఆగలేక ఎట్లా వాడుతున్నా కూడా బాగున్నాయి. అవి కూడా బాగున్నాయి. చేతులు అదిగో లైట్ కలర్ ఒకటి, ఇది అది లైట్ పింక్, ఇది రెడ్. తీసుకుంటున్నానే ఇలాంటిదేగా చూపించమ్మా. కొత్తనే బేరాలు ఇవి భాగ్యలక్ష్మి తీసుకున్నాయి. ఆ సూపరు. భారతి నీ చూపించు. ఇవి వచ్చి 80 రూపీస్. పెయిర్ వచ్చి 80 రూపీస్. పెట్టి చూద్దాం. ఇది ఒక్కటి పెయిర్ వచ్చి 35 రూపీస్. అక్కర్లేదు భారత్, బాగుంది. తీస్తా ఉండు. కావాలి ఇంకొకటి. సుకన్యావి బాగుంది. కృష్ణుడు ఉయ్యాలలో కృష్ణుడు. ఇది నెమ్మలి. ఇది కూడా బాగుంది. అది కూడా ఇంకో కలర్ తగిలించిన కూడా తగిలిచ్చింది పాప. అమ్మాయి అబ్బాయి ఇంకా ప్రస్తుతానికి మోడల్ అన్నమాట. ఇయర్ రింగ్స్ మోడల్ పార్వతి. ఇది ఒక కవర్ లో ఎట్లా ఉంది అంటే వచ్చారు మా తీసుకోవడానికి. నేను తీసుకున్నాయండి తీసుకోవడానికి. కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది అంతగా నప్పదేమో. ఇది నొక్కేవా రెడ్ షాపింగ్ టైం అన్నమాట. ఇంకొక సెట్
దానిమ్మకాయలు. ఉండు ఎక్కడ మరి ఒక కాయ చితికినట్టుంది దానిమ్మకాయ. దానిమ్మకాయ ఒక కాయ చితికినట్టుంది. ఇదిగో ఇదంతా అయింది. ఏది ఇదిగో ఈ పైన అంతా అంటింది. ఒకటి జాలింపకాయ చిక్కిరెగ్గాయలు. ఇప్పుడు సూపర్ బాగున్నాయి. సూపర్. చాయ్ మా చెల్లి వద్దండి. అదే తిన్నాము మక్కీతో తీసుకోవాలా నేను సరిపోయింది. యాడి పాడైపో ఉంటాయి మా చెల్లికి నీలకంఠ త్రిశూలాఢమరు హస్తాలంకృత రక్ష పాలనేత్ర పాలారుండమణిమాలాధృత వర్ష నీలకంఠ త్రిశూలాఢమరు హస్తాలంకృత రక్ష పాలనేత్ర పాలారుండమణిమాలాధృత వర్ష శిలారమ్య మనవే నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ కోలు కృష్ణ సాగర శయన కోలన్న కోలా శాలిగ్రామ దేహాభిషేక కోలన్న కోలా కోలన్న కోలా కప్పల కండిಗೆ హర విరమ శివనే నా నిన్న సేవకనయ్యా వైచారిక సామసವೆಂಬ ಸುರಪಾಂಜರ ಬಿಂಬ వైకల్యాపదవా కలదొమ్మెగ వైకుంఠ శిఖర దొరికరి గొరళ శివనే శివనే నా నిన్న సేవకనయ్యా దుర్మన బిడిసయ్యా దుర్మన బిడిసయ్యా శివనే నా నిన్న సేవకనయ్యా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏది ఇయర్ రింగ్స్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు వాచ్ల షాపింగ్. అవన్నీ బరిబరిగా ఉన్నాయిగా. ఇవన్నీ లవ్ లవ్గా ఉన్నాయి. పెడుతుందిలే లేదు మీరు అడిగారంటే ఇందాక ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఇది ఇందా మీరు అడిగారంట కదా. బాగుంటాయి అని చెప్పాయి. పల్లకిలో పెళ్లి కూతురు పల్లకిలో పెళ్లి కూతురు బాగుంది చూడు. అక్క మీ బ్యాలెన్సా ఆరు మెంబర్లు వచ్చినాయి చెప్పు. ఇలా మోడల్స్ కావాలి, బుట్టెలు కాకుండా. 1400 ఇదిగో ఈ బాక్స్ ఉంటుంది. చిన్న సైజ్ అమ్మ 40 రూపాయలు. చిన్న సైజ్ అంట. చిన్న సైజ్ బుట్టలు. చిన్న సైజు బుట్టలు అంట. అదేంట ఓపెన్ చేయి చూసిద్దంట అమ్మాయి కింద. అమ్మా మనం పెట్టలేవే. ఓ 300 అమ్మా. చూడు తీమన్నావుగా రా. ఏ నహీ హై అమ్మా. పెళ్లి చూపులా చూస్తా దూరం నుంచి దా వచ్చి చూడు.
అన్ని వేసుకొని వాళ్ళు పెట్టుకొని यहाँ कोई नहीं लेता अम्मा 300 महंगा है ना 40 రూపాయలు ఏముంది. चलो पाँव पाँव चलो सेट वन चाय ఈ గోలేనమ్మా తృప్తిగా గోల్ లేకుండా. चाय गरम चाय इधर 40-50 वाला बिकता है. డ్రెస్ మీద ఏది తిరుగు అసలు సూపర్ ఉంది. నువ్వే కాలేజ్ ఏంటి నువ్వే కాలేజ్ పూర్తిగా చంద్రముఖిగా అందంగా చూడండి. నాట్యమయూరి ఏ భలే ఉంది బొమ్మలు. ఏడ దొరుకుతున్నాయి నీకు పలకలో పెళ్లి కూతురు. అక్కడ యాక్చువల్ గా చేతులు దొరద కూడా ఉన్నాయి కానీ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏపుడు పిండిలో స్వస్తికి వారిది టమాటా పికి పొడుము. షాపింగ్ చేసి చేసి మేము అలసిపోయాము, అందుకని మళ్ళీ ఏపుడు పిండి పిండిలో పచ్చడి పొడుము. లేదు పారతారు చుట్టాల దీంట్లో ముందు మనందరూ ఎంత హ్యాపీగా లేరు కాబట్టి ఇంక కారం ఎక్కువ అవుతుంది. వద్దు పొడి కారం పొడి అందరూ ఇలా పెట్టు. ఆమె అందరూ ఇలా పెట్టండి. ఇలా పెట్టు. ఆగండి ఆగండి మాకు కూడా వచ్చి నాకు దగ్గర పెట్టు. యజమాని పట్టుకో. మై ఫోన్ ఎవరి దగ్గర ఉంది? యజమాని నువ్వు పట్టుకో. ఫోన్ ఫ్రెండ్స్ 1:30 అయింది, 1:32 అయింది, లంచ్ టైం అయింది. 2:30 అయిందా? ఓకే 2:30 అయిందంట. మధ్యాహ్నం ఆఫ్టర్నూను. ఇదిగో రైస్ ఇట్లా చక్కగా పొట్లాలు కట్టుకొని వచ్చాము. నీట్గా ఉంది, అసలు ఎక్కడ పాడవలేదు. ఒక స్మెల్ కానీ ఒక తడి కానీ ఏమీ లేదు, చక్కగా ఉంది అసలు. సరే ఎంత బాగుందో, చక్కగా ఉంది. ఓకే ఐటమ్స్ చూస్తారా? ఏమేమి ఐటమ్స్? కాకరకాయ తీపి కూర. చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు. కాకరకాయ తీపి కూర, కాకరకాయ కారం కూర, అరటికాయ లావు, పచ్చిమిర్చి, అరటికాయ వేపుడు. అరటికాయ కూడా నా దీంట్లో పచ్చిమిర్చి అరటికాయ మసాలా కూర, ఓకే దొండకాయ వేపుడు. ఓకే సూపర్. 5 రకాలు ఏ క్లాస్గా ఉంది. పెరుగు టిన్ తీసుకొచ్చేసాము. విజయవారి పెరుగు. ఓకే ఇవి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మా లంచ్. ఓకేనా, మళ్ళీ ఈవినింగ్ కలుసుకుందాం. ఓకే ఇది ఏం పేరు దానికి? A2. ఓకే మంది A3 కదా, ఇది A2. మంది P3 పాప. ఓకే ఇది A2. A2నే కదా మేడం. A2. ఓకే ఇది ఏసీలో సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ అంటే జస్ట్ 2నే ఉంటాయి, పైన కింద దేని దానికి కటన్ ఉంటుంది. అర్థమైంది? ఇదిగో ఫస్ట్ క్లాస్ 1 బెడ్, సెకండ్ క్లాస్ ఏసీలో 2 బెడ్స్. ఓకే థర్డ్ క్లాస్ ఏసీలో 3 బెడ్స్. మంది థర్డ్ క్లాస్, మనం దిగింది 3 ఏసీ. థర్డ్ ఏసీ కూడా A2నే. A2నే. A2 A2 ఫ్రీగా ఉండేది. అంటే ఒక ఫ్యామిలీ కరెక్ట్ గా 4 మెంబర్స్. అవునులే, కూర్చున్నా కూడా ఫ్రీగానే ఉంది. కూర్చున్నా తలకేవి తగలట్లా వీళ్ళకి. మరి అదే
ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ చూపిస్తాను. చాలా మందికి తెలిసి ఉంటది, తెలియని వాళ్ళకి. అండ్ మేము ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ ఇదిగలడు ఫిదా సినిమాలో వాళ్ళు మాట్లాడుకుంటారు, బయట నుంచి వింటదే కదా. ఓకే, ఫస్ట్ క్లాస్ కూడా సేమ్ అదే టికెట్. ఫ్లైట్ కి అసలు పోతారు ఎవరన్నా ఒకసారి డోర్ కొట్టి లోపల కూడా జస్ట్ అలా ఇచ్చేయి అంటారు. ఇట్లా రాస్తున్నారు, వాళ్ళని అడగచ్చే, తింటున్నారు. మీకు అందరికి రూమ్ చూపిస్తాము ఫస్ట్ క్లాస్ లో ఎలా ఉందో. జస్ట్ మెట్ తీవాకు, డోర్ కొట్టు, అడుగు డోర్ కొట్టు, వీడియో తీసుకుంటాను. ఓకే, గ్రాంట్ చేశారు. ఇలా వస్తుంది, హెల్ప్ చేశారు. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే ఇలా ఉంటది. జస్ట్ పైన కింద 4 మెంబర్స్. బాగుంది. సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి. ఓకే, ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా స్టెప్స్ ఉండి ఇలా పైకి ఎక్కటం ఈజీగా బాగుంది. ఇటు కూడా ఇలా స్టెప్స్ ఉంటాయి. ఓకే, డస్ట్బిన్ కూడా ఉంది చక్కగా వీళ్ళకి. బాగుంది, బాటిల్ పెట్టుకోవడానికి బాగుంది. ఇది ఫస్ట్ క్లాస్. హాయ్, మేము కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ కాకపోతే ఉండలేదు కానీ మేము వచ్చాం. ఫ్లైట్ లో టికెట్ ఎంతైతే ఉంటుందో ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కూడా అంతే ఉంటుంది. చాలా సూపర్ ఉంది. చూసాం వాళ్ళు పర్మిషన్ అని మనం ఫస్ట్ క్లాస్ వచ్చాము. మనం కూడా తీసాం. ఏమనుకోర్లే, అలా మన అమ్మ చుట్టమా ఈ చుట్టమా మళ్ళీ తర్వాత చుట్టాలలో చెప్పడానికి, కానీ వాళ్ళు ఎవరో మనం ఎవరో. శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదన బల తన చక్కెర మోయవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల ఉలికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల కూలికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల పలుకుల సొలపుల పతితో కసరే పలుకుల సొలపుల పతితో కసరే చలముల ఎలుకకు చాంగు బల కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల కిన్నెరతో పతికెలన నిలచుతన సన్ను మెరుగులకు చాంగు బల కిన్నెరతో పతికెలన నిలచుతన సన్ను మెరుగులకు చాంగు బల ఉన్నతి పతి పైన రగి నిలచుతన ఉన్నతి పతి పైన రగి నిలచుతన సన్నపు నడిమికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల కథన్ భజంకరే ఉదనిత నాదిని ధృతాం ధృతాం దోం దై దై గణపతి నాం సదా ఉదనిత నాదిని ధృతాం ధృతాం దోం దై దై గణపతి నాం సదా దిమ్మిక్కడ దిక్కుదాల దిమ్మిక్కడ దిక్కుదాలి దిమ్మిక్కడ దిమ్దంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం ఇది అలా గజనీల గజేంద్ర గణాధిపతి చెప్తారు వినాయక హస్తి ముఖం సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే
దరిత తకత ఝం ఝం దరిత తఝం ఝం దరిత తరిదన దదన జనుద జనుదిమి తగిడ తరిగిడదోం తగిడ గిడ తరిగిడదోం తగిడ గిడ తరిగిడదోం దాం తకత కిట తత్తోం శశికలిత మౌలినం సోలినం తకత కిట మనతవ చరణ కమలమిన మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ పాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా నరాధా ఇంకొకసారి మాధవ నరాధా మరొకసారి మాధవ నన్నే శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం హర ఓం నమ శివాయ వెంకట హృదయేశ్వరమే నమ శివాయ సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం శివనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమర వయస్సు ఈ చూడి కుడితనాంచాడి కొమర వయస్సు ఈ చూడి కుడితనాంచాడి చూడరమ్మనే శోభానే శోభానే చూడరమ్మ సతులాల శోభాన పాడ. పార్వతి పుట్టినరోజు సందర్భంగా తెనాల నుంచి కాశీకి పంపించింది. మధ్యలో స్నాక్స్ టైంలో తింటున్నా. ఓకే అమ్మ అద్దేపల్లి పార్వతి గారు స్పాన్సర్ అంటే ఒక ఓ వేసుకోండి ఆమెకి తెనాలి దాకిన పడాలి. ఇగో ఇప్పుడు భోగిలో నుంచి బయట నెడతారు పాల్చగానే ఉంది. దీప్తి బూర్లు తీయలేదు, దీప్తి బూర్లు తీయలేదు. బూరెలు బూరెలు దీప్తి తీసుకొచ్చింది. బూరెలు బూర్లు తీయలేదు అందుకని కవర్లో పెట్టేసి తీసుకో. కవర్లో పెట్టా ఇది ఆంటీ ఆ బూరితో పాటు ఇది కూడా ఇచ్చేసేయి వాళ్ళకి. బెల్లపైతే షుగర్ ఉంది కదా. ఓకే టమాటా కూర, ఈ పూట డిన్నర్ చపాతీ, టమాటా కర్రీ, అండ్ పులిహార పిండి. రైస్ తినేవాళ్ళు రైస్ పొట్లాలు కూడా ఉన్నాయి. ఓకే ఏంది ఇలా గోల సైడ్ 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 సైడ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మా వైపు తిప్పి తర్వాత సుకన్య వాళ్ళ వైపు వెళ్ళి దూరంగా ఇది కూడా పెట్టు. ఓకే వీళ్ళందరూ ముద్దలు పెట్టించుకున్నా వాళ్ళని కూడా వాళ్ళ ప్లేట్లో కొడుది. ఏం లేదు ఖాళీ ప్లేట్ లేదు. నోట్లో కొట్టేద్దు. బెండకాయ ట్రైన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్ నైట్ డిన్నర్ ఇవాళతో మాది 2వ రోజు పూర్తయింది. రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము కాశీలో దిగుతాం. అందరిది వాళ్ళందరూ ముద్దలు తింటున్నారు కదా, ముద్దలు తీసేది. అరటికాయ కూర తింటాడేమోనమ్మాయి. అరటికాయ కూర ఆంటీ ఒకటి పెట్టండి. తర్వాత
నా ఫోన్ ఎవరి దగ్గర ఉంది? పాడతాండి, నా ఫోన్ మీ దగ్గర ఉంది. నేను ఎవరు గుర్తుగా లేవే పలా సరస్వతి అని గుర్తుంటుందా ఏంటి? ఎలాగైనా కానీ అబ్బాయిలు నవ్వుకున్నారు. అబ్బాయిలు నవ్వుకుంటారు. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. అప్పుడు మనమే నవ్వుతా వాళ్ళు నవ్వుకోరు. ఫేస్ లో పెడుతుంది కెమెరా తీసుకెళ్ళి ఇలా ఇలా అంటుంది. దాంతో మళ్ళీ అది తిన్నాం కదమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఈ పూట రైస్ తినేవాళ్ళు రైస్, పులిహార పిండి తినేవాళ్ళు పులిహార పిండి. ఓకే, పులిహార పిండి, కర్డ్, మామిడికాయ పచ్చడి. ఓకే, ఇంక తినేసి మేము పడుకుంటాం ఫ్రెండ్స్. డైలీ మార్నింగ్ 7కి మా వీడియో వస్తుంది చూడండి.